నగరంలోని స్థానిక రామలింగపురం నందు షేక్ రషీద్ బాషా, షేక్ జరీన్ తాజ్ ఆధ్వర్యంలో ఎంఎం గరీబ్ బిర్యానీ సెంటర్ను తెలుగుదేశం పార్టీ నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్ హోటల్స్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు అమరావతి కృష్ణారెడ్డి చేతుల మీదుగా ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా అమరావతి కృష్ణారెడ్డి మాట్లాడుతూ నెల్లూరు నగరం ఆహార పదార్థాల తయారీలో ఎంతో పేరు ప్రఖ్యాతలు ఉన్నదని, దానికి అనుగుణంగా గరీబ్ బిర్యానీ అందరికీ అందుబాటులో తీసుకొస్తున్న రషీద్ బాషా, జరీన్ తాజ్లకు అభినందనలు తెలియజేశారు. నెల్లూరు ప్రజలు ఆదరించాలని కోరారు. ఈ సందర్భంగా ప్రజలకు ఉచితంగా బిర్యానీ అందజేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు మదన్ కుమార్ రెడ్డి, వడ్లమూడి రమేష్ చౌదరి, స్థానిక నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. Ready, sir? Here. నడుపుతూ ఐదోది మొట్టమొదటిసారి ట్రైనింగ్ సెంటర్ కూడా కల్పించడం జరిగింది. దీన్ని నెల్లూరు జిల్లా ప్రభుత్వం కూడా ఒకసారి చేసి సందర్శించి బిర్యానీ రుచి ఎందుకంటే మామూలుగా బిర్యానీ బాగా లేకపోతే బ్రాంచ్ ఐదో బ్రాంచ్ కూడా పెట్టారంటే బిర్యానీ రుచికరంగా కూడా భగవంతుడి దయ వల్ల మరింత ఎదగాలని, ఎన్ని బ్రాంచ్లు పెట్టాలని ఆ శక్తి, సామర్థ్యం, ఐశ్వర్యం అన్నీ కూడా మీడియా సోదరు నమస్కారాలు. చాలా సంతోషం ఉంది. గరీబ్ బిర్యానీ అంటే ఒక బ్రాండ్ మొదటి నుంచి కూడా మధ్యతరగతి వాళ్ళకి అందుబాటులో ఒక బిర్యానీ ఉండాలనే ఉద్దేశంతో 2018లో మొదలుపెట్టి ఇప్పటికి 7 సంవత్సరాలు 5 బ్రాంచులు ఇనమడుగు, కావలి, బీబీనగరు, నెల్లూరులో ఫస్ట్ టైం సిట్టింగ్ అంటే కూర్చొనిగా ఏర్పాటు చేశారు రషీద్ గారు. వారు ఆశయం ఏంటంటే బిర్యానీ అంటే మనం తినగలమా అనే రోజుల్లో ఒక గరీబ్ బిర్యానీ తక్కువ ధరలో 140 రూపాయలు నేను చూశాను. 140 రూపాయలకి ఏం మిగులుతుందని చూస్తే లోపల ఐటమ్స్ కూడా ఫ్రెష్గా మంచి రైసు, మంచి మెటీరియల్, మంచి చికెన్ ముక్కలు వేసి వాస్తవంగా దాంట్లో పెద్ద మార్జిన్లు అడిగాను నేను. మీరు ఎలా ఇవ్వగలుగుతారంటే లేదు సార్, అందరికీ అందుబాటులో ఉండాలని ఉద్దేశంతో నేను వ్యాపారం చేశాను. దీనికి అందరికీ అందుబాటులో ఉండాలని ఉద్దేశంతో ఈరోజు రహనాథ్గూడ సెంటర్లో స్టార్ట్ చేశారు. ప్రజలందరూ కూడా ప్రోత్సహించాలి. అంటే తక్కువ ధర ఏదో నాణ్యత లేదు కాదు, 100%. చాలామంది అధికారులు చెప్తారు హోటల్లో ఫుడ్ బాగుండదు, హోటల్లో బాగా చేయట్లని చెప్పి. నెల్లూరు జిల్లాలో చేసిన విధంగా హోటల్లో ఇళ్లలో కూడా చేయరు. మీరు ఇళ్లలో ఫ్రిడ్జ్లో పెట్టి పెడతారు, కానీ ఇళ్లలో హోటల్లో ఉదయాన్నే ఐటెం తెచ్చి ఉదయాన్నే ఫ్రెష్గా పెడతాం. మధ్యాహ్నం బిర్యానీ కూడా సాయంకాలం వాడు. ఆ విధంగా రుచిగా అంటే ఎక్కడైనా చూడండి, నెల్లూరులో భోజనం ప్రత్యేకత. నువ్వు ఏ ప్రపంచం, ఏ రాష్ట్రం కనపడి, ఏ కంట్రీ కనపడి, నెల్లూరు అనే ఒక పేరు బ్రాండ్. అలాంటి దాంట్లో వారు రషీద్ గారు ఈరోజు దీన్ని స్టార్ట్ చేయటం ఇది అందరికీ శుభచేయచ్చు. నెల్లూరు ఈరోజు చాలా పెరుగుతోంది. ఎంతో ఒక విధంగా ఇది మన నెల్లూరు అన్న సిటీ కంటే పెరుగుతుంది. ఎన్నో హోటల్స్ వచ్చినాయి, ప్రజలకు అందుబాటులో ఉండటం చాలా సంతోషం. నన్ను ఆహ్వానించి మన జయరాజ్ గారు, జయకుమార్ గారు వారు తరఫున రికమెండ్ చేయడం జరిగింది. మా యాంకరు జవహరి వారు కూడా రావడం జరిగింది. కాబట్టి నెల్లూరు ప్రజలందరూ కూడా తప్పకుండా వచ్చి
గరీబ్ బిర్యానీ మీరు సపోర్ట్ చేయాలని కోరుకుంటూ భవిష్యత్తులో కూడా వారు మరింత రుచిగా అందరికీ అందుబాటులో ఇవ్వాలని కోరుకుంటాను. ప్రజలందరికీ ఒకటే అండి, ఎంతసేపు ఒక హోటల్గా పోతాం కాకుండా కొత్తవి వస్తున్నాయి. వాళ్ళు ప్రోత్సహించినప్పుడు అనేక రకాల ఐటమ్స్ అనేక రకాల అందుబాటులో వస్తుంది కాబట్టి తప్పకుండా ప్రజలు కొత్త హోటల్ని మీరు ప్రోత్సహించండి. వారికి ఎస్ఐ గారికి పని ప్లాన్ చెప్పండి చెప్పి ప్రజలందరూ కూడా సహకరించని తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటాను. ధన్యవాదాలు. చెప్పండి. 2018లో అండి అందరికీ అంటే సార్ గారు చెప్పినట్లు అందరూ అంటే హై క్లాస్ వాళ్ళు తింటారు బిర్యానీ, లో వాళ్ళు తినడం చాలా తక్కువ అండి. అందరికీ కరెక్ట్ అందరికీ అందుబాటులో ఉండే విధంగా అందరూ తినాలి, అందరూ బిర్యానీ రుచి చూడాలి అని చెప్పి చాలా లోగా పెట్టాం. ప్రైస్ లో ఉంది కదా అని క్వాలిటీ తగ్గేది లేదండి. రెండు బాగుంటాయి. తిన్నంత బిర్యానీ మాత్రం ఇస్తామండి. 3 పీసెస్ ఉంటాయి. తిన్నంత బిర్యానీ ఉంటుంది. ఎంతైనా తినొచ్చు అండి. రైస్ పీస్లో ఎంతైనా తినొచ్చు. ఫుల్గా పెడతాము. మమ్మల్ని ఇంకా ఇట్లాగే ఆదరించాలని చెప్పి